ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర దగ్గర 1.5 monthలో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పింది అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. గురుగారు, శని వక్ర దృష్టి ప్రభావం అంటూ ఉన్నారు. చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు చూడబోతున్నాం అంటూ ఉన్నారు. మరి శని వక్ర దృష్టి ప్రభావం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఇంపాక్ట్ ఎంతకాలం ఉంటుందంటారు? తప్పకుండా అబ్బా, ప్రేక్షకులకు అందరికీ కూడా కర్కాటక రాశి సంబంధించి ఈశ్వరుని యొక్క కృపా కటాక్షలు మీకు ఎల్లవెల్లలా ఉండాలని చెబుతూ, కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శని వక్ర దృష్టి మీకు చాలా అంటే చాలా చాలా ఇబ్బందులను తెచ్చిపెట్టబోతున్నది. అందులో మొట్టమొదటిది తండ్రి సంబంధిత ఆస్తి లావాదేవీలకు సంబంధించింది, డబ్బు సంబంధిత ఈ విషయాల గురించి మనం వీడియో చివరిలో మాట్లాడుకుందాం, మధ్యలో. అయితే ఈ యొక్క జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 11వ తారీఖు వరకు సుమారుగా 4 నెలల చిల్లర 5 నెలలు వేసుకోండి. ఈ 5 నెలల్లో మొదటి నెలన్నర ఒక పీరియడ్ ఉంటే, మధ్యలో 2 నెలలు ఒక పీరియడ్ ఉంటే, ఇంకా చిట్ట చివరగా ఉండేటువంటి రోజులు కొంత మనకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇంకా ఇబ్బందికరంగా చివరి 2 నెలలు చాలా డేంజర్ జోన్ అంటారు. ఏదైనా ఒక జబ్బు సోకడం కానీ, ఇంట్లో ఏదైనా ఒక క్యాన్సర్ రిలేటెడ్ కానీ, సడన్ డెత్స్ కానీ, తండ్రికి ఆల్ ఆఫ్ సడన్గా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, యాక్సిడెంట్స్ అవ్వడము, కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి హార్ట్ స్ట్రోక్స్ రావడము, లేదా వాళ్ళ తండ్రికి హార్ట్ స్ట్రోక్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు కానీ, ఏదైనా డిసీజ్ ఈ జబ్బు అనేటువంటిది బయటపడడం కానీ, అదేవిధంగా అయితే ఈ శని వక్ర దృష్టి మనకు సుమారుగా ఈ 5 నెలలు అటు ఇటుగా 4 నెలలు. ఇప్పుడు మనకేం జరుగుతుందంటే, జాతక చక్రంలో వీరికి 8వ భావము 10వ భావాన్ని సూచిస్తూ ఉన్నది. 8వ భావం అంటే మనం ఏమిటి అంటే ఆకస్మిక ధనము, అదేవిధంగా ఆయుష్ స్థానంగా చెప్తారు. ఆయుష్ రేఖ, ఆకస్మిక ధనం, ఏదైనా లాటరీ అంటే గుర్తొచ్చింది. మొన్న మీరు నమ్మండి నమ్మకపోండి, శ్రీనివాస్ పేరు, ఇక ఆయన చెప్పండి గురువుగారు అన్నాడు. నేను చెప్తున్నాను, వరంగల్లో ఉంటాడట. తను అదేదో లాటరీ టికెట్ల గురించి బాగా, పాపం అతను మంచి అతనే కానీ సంథింగ్ ఏదో వరికి సంబంధించిందా ఏదో ఒక అనుకోకుండా ఏదో వాసన పీల్చుకునేసరికి తనకు హ్యాండిక్యాప్ వచ్చేసింది.
చేతులు ఇట్లా వెళ్ళిపోయినాయి, రెండు ఈ చేతులు ఎట్లా పోయినాయో కాళ్ళు కూడా అట్లనే ఉన్నాయి. ఇట్లనే వచ్చిండు ఆయనే. అరే మీరెందుకు వచ్చారు అబ్బా, నాకు ఒక్కసారి ఫోన్ చేస్తే వీడియో కాల్లో మాట్లాడుతున్నాను కదా అంటే నేను ఇలా ఉన్నాయి కాళ్ళు పాప. ఆయన వరంగల్ నుండి వచ్చిండంటే నాకు మస్తు బాధ అనిపించింది. సో పాపం సరే, తను నా దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత నిజంగా చెప్తున్నా 1 లక్ష లాటరీ తగ్గిందట. గురుగారు మీకు ఎంత ఇవ్వాలని ఫోన్ చేసిండు. ఆయన దగ్గర నేను డబ్బులు తీసుకుంటే ఇక నాకు మంచిగా అనిపించలేదు, వద్దు అని చెప్పిన. లేదు నేను వస్తా మీ దగ్గరికి అని అంటే, ఇక జనం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వస్తుంది అని చెప్పిన. దానికి సంబంధించినటువంటి ఆ లాటరీ పేరు నేను ఏమని చెప్పాలో చెప్పొద్దు ఇప్పుడు ఇక్కడ, వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. కానీ అంటే అలాంటి ఛాన్సులు ఉంటాయి. సో ఎంత నిజంగా ప్రామిస్ చెప్తున్నా, తను కలిసిపోయి నన్ను కలిసి అంత 11 days కూడా కాలేదు. ప్రామిస్ 11 రోజులలో తనకు లాటరీ కలిగిందని అంటే నేను షాక్ అయిపోయాను. అంటే ఆయన ఆలోచన పెద్దది, అలా 1 lakh అనేది చాలా చిన్నది. ఆయన ఆలోచన బాగా పెద్దది. సో అనివార్య కారణాల వల్ల 30 లక్షలు అప్పు అయింది వాళ్ళకి, ఏది హాస్పిటల్ అటు ఇటు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అలా ఉంటుంది కొన్ని సంఘటనలు. సో ఈ యొక్క కర్కాటకము 2022 ఆగస్టు నుండి 2023, 24, 25, 26 ఈ రోజు వరకు కూడా మహా ఘోరాతి ఘోరమైన కష్టాలను చూసింది మీరే. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, గాల్ బ్లాడర్ రిలేటెడ్, కిడ్నీల స్టోన్స్ రావడాలు, అది మళ్ళీ 10 mm 8 mm ఉండడాలు, దాన్ని ఆపరేషన్ చేయించడాలు, భూ సంబంధిత లాస్ అవ్వడాలు, కోల్పోవడాలు, గవర్నమెంట్కు సంబంధించినటువంటి వారు మీ లైక్ ఆ రోడ్డు విషయంలోనో లేదా అదేదో కొంచెం పోగొట్టుకోవడాలు, భూములు. అదేవిధంగా నమ్మి కొంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక ఇంకొంత డబ్బులు అయితే అది మాకు చేతికి వస్తుంది అనుకునే తరుణంలో వాడు జెండా ఎత్తేసి వెళ్ళిపోవడాలు. ఇన్ని ఉన్నాయి తెలుసా బయట. విపరీతమైనటువంటి సమస్యలలో ఉన్నారు జనాలు. వివాహం జరిగి వివాహము ఎంగేజ్మెంట్ అయ్యి ఇక వివాహం పెళ్లి పత్రిక రాసుకునే తరుణంలో ఆ పెళ్లిని చెడగొట్టుకున్నటువంటి అబ్బాయి, అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదేమో అని చెప్పి, అరే ఇప్పుడు ఆ అమ్మాయి కావాలని ఎంత ప్రయత్నించినా కూడా రా. ఎన్ని అంటే అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఎన్ని రాకీ సినిమా జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా ఎన్ని దారుణాలు అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నాతో మాట్లాడు అని చెప్పి మాట్లాడిందట. మాట్లాడిన తర్వాత పాప అబ్బాయి బాగా భయంగా, ఆల్రెడీ వివాహం అయింది, కొలిక్ లైక్ జస్ట్ హాయ్ లైక్ ఇంతే. ఇక దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఆ అమ్మాయి అబ్బాయిని బెదిరిస్తుంది, నాకు ఇంత డబ్బులు ఇస్తావా మీ భార్యగా చెప్పన్నా. ఇలాంటి అసలు నేను చెప్పకూడదు, ఇక ప్లేస్ గీసి ఏం చెప్పలే కనుక చెప్తున్నా. అంటే ఎన్ని సమస్యలలో కర్కాటక రాశి వారు ఉన్నారు అనేది అది వారి గుండెకు నా గుండెకు మాత్రమే తెలుసు. మరి నా గుండెకు మీ గుండెకు మధ్యలో ఉన్నది ఒక మొబైల్ ఫోన్ మాత్రమే. జస్ట్ ఈ మొబైల్ ఫోన్ ద్వారా నన్ను కలిస్తే మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మనం డిస్కస్ చేసి మీరు ఈ విధమైనటువంటి రెమెడీ చేయండి బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది అంతే. సో కర్కాటకం ఎందుకంటే 8వ భావం తండ్రి స్థానం, అంటే 9వ భావం తండ్రి స్థానము. ఇక్కడ 8వ భావం ఏమిటి అంటే మనకు కొంత తండ్రికి సంబంధించిన ఆస్తి లావాదేవీలకు సంబంధించిన గొడవలు కానీ, తండ్రికి ఏమైనా అనారోగ్య సమస్యలు రావడం కానీ ఇలాంటివి అయితే ఉన్నవి. ఎందుకంటే రాహు ఉన్నాడు 8వ భావంలో. రాహుపై శని వక్ర దృష్టి వల్ల యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు తెలియదు, మొన్న ఒకరు నిజంగా అదేమిటి BMW 2 వీలరు
కొనిచ్చారు. బిఎండబ్ల్యూ 2 వీలరే బిఎండబ్ల్యూ, అది సుమారుగా 20 లక్షలట. ఒకటే చెప్పిన, రేసింగ్ కానీ బైక్ స్పీడ్గా వెళ్ళినా నీకు ప్రమాదం వాటిల్లే ఛాన్స్ ఉన్నది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన. అంటే అది జాగ్రత్త చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది వారికి బండి స్పీడ్గా నడిపే మూమెంట్లో నేనే గుర్తొస్తా, నేను నడపద్దు గురువుగారు చెప్పిర్రు అంటే. మరి మీరు అనొచ్చును, మరి అంత లక్షల బండి కొని అది రేసింగే కదా, స్పీడ్ కాకపోతే ఎట్లా? అతని జాతకంలో బైక్ ప్రమాదం ఉన్నది అని నేను చెప్పినప్పుడు అదే సమయానికి బండి కొనడం అంటే ఇది యాదృచ్ఛికం కదా, ఇంతటి పరిస్థితి. సో బీ కేర్ఫుల్. ఇక్కడ ఇంట్లో దగ్గర వ్యక్తులు మరణ వార్తలు వినడం కానీ, ఆపదలు, అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు కొంచెం నాశనం అవ్వడము, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, నేరారోపణలు, ఎప్పుడో చేసిన తప్పుకు ఇవాళ శిక్ష పడేటువంటి సందర్భాలు, అదేవిధంగా అవమానాలు, అనుమానాలు, భార్యాభర్తలలో కొంత అనుమానాలు, సీక్రెట్ విషయాలు బయటపడడాలు. సో ఇలాంటివి జరుగుతూ, అదేవిధంగా వృత్తిపరమైనటువంటి పనులు ముందుకు వెళ్ళబోతూ ఉన్నవి. ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి ఆల్ ఆఫ్ సడన్గా 1,30,000, 2 లక్షలు ఉన్న ప్యాకేజ్ ఉద్యోగం, నేను మంత్లీ, వాడు వితిన్ 1 వీక్లో మనల్ని మానేయమని చెప్పడం కానీ, లేదా మనమే మానేయడం కానీ, ఇలాంటి ఛాన్సెస్ జరిగే ఛాన్స్ ఉంది. ఏదేమైనా బీ కేర్ఫుల్గా ఉండండి. అదేవిధంగా చేసే పని మీద ఏకాగ్రతగా దృష్టి పెట్టండి. 1కి 10 సార్లు దృష్టి పెట్టండి. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు పెట్టకుండా మీరు మీ పని మీద ఏకాగ్రతతో ముందుకు వెళ్ళడం ద్వారా మీకు మంచి లభించే పరిస్థితి ఉంటుంది. ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది మీకు ఒకంత లాభము, ఒకంత నష్టము ఉంది. గురుగారు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వెళ్ళాలి జాగ్రత్తలు ఏమని చెప్తారు వీళ్ళకన్నా? ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు చేయడానికి ఏమున్నది, వాళ్ళ దగ్గర ఆల్రెడీ చేసి లాస్ అయిపోయింది. 2022 నుంచి 26 వరకు శూన్యం. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది వీళ్ళు సుమారుగా. ఇప్పుడు అసలు ఏం చేద్దామో కూడా ఆలోచన లేదు వారికి. ఇప్పుడు నన్ను గెలవడానికి కూడా దురదృష్టం వారిని వెంటాడుతూనే ఉన్నది. నన్ను కలవడానికి కూడా దురదృష్టం వెంటాడుతూనే ఉన్నది వారు. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా అదృష్టం మీ తలుపు తట్టాలి అని అనుకుంటే, ఇందాక చెప్పాను, మీకు నాకు మధ్యలో ఒక మొబైల్ ఫోనే ఉంది, అంతే. దట్స్ ఆల్. వివాహ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా గురుగారు? వివాహ ప్రయత్నాలు చేయొచ్చు, గురుబలం ఉంది కదా, చేయొచ్చు. ఓవరాల్గా మరి శని వక్ర దృష్టి వల్ల వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.